ప్రధాన కార్యదర్శి కమ్మడి రాజ్ కుమార్ గారు, మన డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కమ్మడి వైవీరావు, కమ్మడి ముష్కటమ్మాయి గారు, కమ్మడి వీరభద్రయ్య గారు, అట్లనే మన బ్రాంచ్ నాయకత్వం, పార్టీ నాయకులు, తోటి కామ్రేడ్స్ అందరికీ నమస్కారం. కామ్రేడ్స్ యొక్క జాత సేవ్ సింగరేణి అనేటటువంటిది ఏదైతే ప్రారంభించామో ఈరోజు శ్రీరాంపురం నుండి 30వ తారీఖు నాడు కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి, కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు వంట వార్పు కార్యక్రమంతో పెద్ద ఎత్తున ఒక పోరాట కార్యక్రమాన్ని చేపట్టాం. యాజమాన్యం కనుక దిగిరాకపోతే ఏప్రిల్ నెలలో సమ్మె చేస్తామనేది కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇవాళ కార్మికుల ప్రధాన సమస్యలు పరిష్కారం కావాలి. ఏ సమస్య పరిష్కారం కావాలన్నా మన సింగరేణికి ఆర్థిక పరిస్థితి ఉండాలి. ఇవాళ మనకేదన్నా డబ్బులు ఇవ్వాలన్నా, లేదా ఏదైనా యంత్రాలు కొనాలన్నా, లేదా ఏదైనా సౌకర్యాలు కలిగించాలన్నా ఆర్థికంగా ఉండాలి. మరి వాళ్ళ సింగరేణి ఆర్థిక పరిస్థితి ఏంటంటే వేల కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయని చెప్పారు మొన్నటి దాకా. అన్ని దొంగ లెక్కలు చూపించి రాని బొగ్గును కూడా 6 మిలియన్ టన్నుల బొగ్గుని పోయిన సంవత్సరం అదనంగా వచ్చిందని చూపించి కోట్లాది రూపాయల లాభాలు వచ్చాయని ఈ గవర్నమెంట్ కి డిఎంఎఫ్ నిధుల పేరు మీద, సిఎస్ఆర్ నిధుల మీద పేరు మీద కోట్లాది రూపాయలు ఇచ్చారు. కానీ వాళ్ళ లెక్క చూస్తే ఉన్నది, సింగరేణికి 6 మిలియన్ టన్నులు పోయిన సంవత్సరం రాంతి ఇచ్చారు కాబట్టి ఈ సంవత్సరం వచ్చిన బొగ్గులో దాన్ని కలుపుతున్నారు. అంటే ఈ సంవత్సరం నష్టాల్లో పోద్ది అనేది చూపిస్తా ఉన్నారు. మరి ఇవాళ సింగరేణిలో కార్మికులు ఏదైనా చిన్న తప్పు చేస్తే విజిలెన్స్ వాళ్ళు ఉరికొస్తున్నారు కదా. విజిలెన్స్ డిపార్ట్మెంట్ వచ్చి ఇళ్లలో సోదాలు చేసి కార్మికులని భయభ్రాంతులకు గురి చేసి విజిలెన్స్ డిపార్ట్మెంట్ పేరు మీద ఉద్యోగాలు ఇవ్వకుండా, మరి డిపెండెంట్ ఉద్యోగాలు రాకుండా చేస్తా ఉన్నారు కదా. మరి ఆ విజిలెన్స్ డిపార్ట్మెంట్ 6 మిలియన్ టన్నుల బొగ్గు అదనంగా కలిపితే ఏం చేస్తా ఉన్నది? దీనికి ఏ అధికారులు బాధ్యులు, ఎవరి మీద చర్య తీసుకుంటారు చెప్పాలి. ఇప్పుడు దీనిలో పైనుంచి కింద దాకా అందరికీ చేతులున్నాయి. అట్లనే ఇవాళ సింగరేణికి రావాల్సినటువంటి 50,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ యొక్క మన బొగ్గు కొనడానికి, కరెంటు తీసుకున్న దానికి సంవత్సరానికి ఇంత పెట్టుకుంటూ చివరికి వాళ్ళు దిగిపోయే నాటికి 26,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయారు. ఆనాడు భట్టి గారు, ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్న ఆయన కాంగ్రెస్ నాయకుడు, మన ప్రాంతంలోనే పాదయాత్ర చేసిండు. మేము ఇందాక దగ్గర కలిసి ఆయనకు మెమోరాండం